ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని తరచుగా మనం మాట్లాడుకుంటాం. ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు ఇవాళ అట్టడుగుకి వెళ్ళిపోవడం, ఇది ఎంత ఒక అద్భుతమైన విషయమో చూడండి. మీకు 3 తరాలుగా ఎటువంటి యుద్ధము చెయ్యకుండా, ఇంకా చెప్పాలంటే పెద్దగా కష్టపడకుండా మేమే ప్రపంచ పాలకులము, మేమే సుపీరియర్ రేస్. సో బ్రిటిష్ సామ్రాజ్యం, ఫ్రెంచ్ సామ్రాజ్యం ఇదంతా మాట్లాడిన దేశాలు ఇవాళ ఎటు వెళ్ళాలి అంటే మన ఫైనల్ చాయిస్ భారతదేశమేనా, అలాంటి ఒక సిచ్యువేషన్. అంటే మొన్న మునిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని అంటారండి. ఇక్కడ మీకు జర్మన్ యొక్క ఛాన్సలర్ ఫ్రైడ్రిచ్ మెర్జ్ అంటారు ఈయన, అలాగే మీకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్. సో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూడండి, మన యూరోప్ యూనియన్ పరిస్థితి ఏమిటి, మనం ఎటు వెళ్తున్నాం, మన భవిష్యత్తు ఏమిటి. రష్యా యొక్క మిలిటరీ ఫోర్స్ అనేది మనకు చాలా పెద్ద ప్రమాదం. నిన్నటికి నిన్న యుక్రెయిన్పై 3000 కేజీల బాంబుని డైరెక్ట్గా వెయ్యడం అంటే ఇదంతా రష్యా బేసిక్ వార్ఫేర్లో చేస్తున్న వ్యవహారం అండి. అదే ఇప్పుడు వీళ్ళు అణువస్త్రము వాడేరు అనుకోండి, పరిస్థితి ఏమిటి, మొత్తం యూరోప్ సర్వనాశనం. సో రష్యా వైపు నుంచి చాలా పెద్ద ప్రమాదము పొంచి ఉంది, ఇది మిలిటరీ లెవెల్లో. ఇక నెక్స్ట్ లెవెల్లో చైనా వాడు ఆర్థికంగా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే, మనం డంపింగ్ స్ట్రాటజీ అంటాం చూసారా, చాలా చవక ధరకు వస్తువులను తయారు చేసి యావత్తు యూరోప్కి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎటు చూసినా కూడా చైనా వస్తువులే. ఆ చైనా వస్తువుల ముందు మీకు యూరోప్ యొక్క టాప్ బ్రాండ్స్ కూడా నిలబడకూడదు. అంటే ఒక లెదర్ బ్యాగ్ అన్నారు, ఫ్రాన్స్లో తయారవుతుంది, దానికి పోటీగా చైనా నుంచి అత్యంత చవక ధరకు ఒక వస్తువు, ప్రజలంతా చైనా వస్తువులే కొంటారు. ఇట్లాగా యూరోప్లో టాప్ బ్రాండ్స్ అంతా ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియని పరిస్థితి. సో చైనా ప్రమాదము అనేది అలా ఉంది. ఇక 3వ లెవెల్కి వచ్చారనుకోండి, అమెరికాతో ఉండే ఫ్రెండ్షిప్ వేస్ట్. ట్రంప్ లాంటి వ్యక్తిని ఇక మనం నమ్మకూడదు. అమెరికా మీద ఆధారపడ్డాము అంటే నాశనమే. అంటే రష్యా అయిపోయింది, చైనా అయిపోయింది, అమెరికా అయిపోయింది. ఇప్పుడు యూరోప్ దేశాలు ఎవరిని నమ్ముతారు, ఎవరితో ఎలాంటి సత్సంబంధాలను కొనసాగిస్తారు, ఇదే జర్మన్ ఛాన్సలర్ మీకు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు అడుగుతున్నారు. అక్కడ ఉండే యూరోప్ నాయకులను మనం ఏం చెయ్యాలి, మన భవిష్యత్తు ఏమిటి. ఇప్పుడు నాటో అన్నాము, నాటో యొక్క బాస్ అమెరికా. ఇవాళ అమెరికా ఏమంటుంది, మీ తిప్పలు మీరు పడండి, సరే పడతాం. నాటో రష్యాపై యుద్ధము చెయ్యాలి, ఎవరు చేస్తారు, ఎవరు ఈ ముందడుగు వేస్తారు, ఫ్రాన్స్ చేస్తుందా, జర్మనీ చేస్తుందా, పోలాండ్ చేస్తుందా, ఎవరు మొదలు పెడతారు, ఎవరికీ ధైర్యం లేదు. సో మేము అలా డబ్బులు పడేస్తాము, చాలా రిలాక్స్డ్గా ఉంటాము, మాది అడ్వాన్స్డ్ కల్చర్, అడ్వాన్స్డ్ సివిలైజేషన్, హ్యాపీగా ఎవరినైనా కూడా మేము ఏలుకోగలము, వాళ్ళని రూల్ చేయగలము అనుకున్న దేశాలు ఇవాళ దిక్కు దివాణా లేకుండా ఉన్నారంటే. మీకు తెలుసో తెలియదో, జర్మనీ యొక్క ఛాన్సలర్ మొన్న చైనా వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఒక 30 మంది CEOస్ను తనతో పాటు తీసుకువెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి అక్కడ చైనా వాళ్ళతో ఏం మాట్లాడాడో చెప్పమంటారా, మీరు టోటల్గా మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు కదా, ఇక్కడేమో మెర్సిడీస్ బెంజ్ యొక్క ఆ CEO ఉన్నారు, BMW యొక్క CEO, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, చైనా లేకుండా మా సర్వైవలే లేదు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇలాగా మీ కార్లను, మీ ఈవీ వెహికల్స్ను జర్మనీలోకి ఇలా లాంచ్ చేస్తే మేమందరం ఏమైపోతాం, ఎందుకంటే ఒక BMW కారు ఉందండి, దాన్ని మీరు ఎలక్ట్రిక్ వెహికల్గా కొంటున్నారు కదా, 1,10,00,000 1,20,00,000 పెట్టి మీరు మెర్సిడీస్ బెంజ్ అలాగే BMW కార్లు, ఈవీ కార్లు కొంటున్నారు. మన భారత్లోనే ఎన్నో ఉన్నాయి కదా. దీనికి సంబంధించిన బ్యాటరీ ఉంది చూసారా, చైనా నుంచే వాళ్ళు కొంటున్నారు. అంటే మీకు ఆ డబ్బా మాత్రమే జర్మనీలో తయారవుతుంది. అసలు సిసలైన బ్యాటరీలు మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. మెర్సిడీస్ బెంజ్లో
చైనా వాడి యొక్క స్పేర్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి గమనించండి. యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే చూడండి. టోటల్ డామినేషన్ అండి. చైనా పరికరాలు లేకుండా ఈ కార్లు తయారే అవ్వవు. సో అలాంటి చైనా ఎంత ప్రమాదంగా మారింది, మీకు వాళ్ళు అయిపోయారు. ఇంకా అమెరికా అంటున్నారు అనుకోండి, మీకు సింపుల్గా చెప్తున్నాడు. మీకు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, నేను యుద్ధము అన్నప్పుడు మీరెవరూ నాతో లేరు, మీరు తవ్వుకున్న గోతులో మీరే పడతారు, నాకేంటి. సో అమెరికా అనబడే దేశము వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ను యూరోప్ నుంచి వెనక్కి తీసేసుకుంటున్నారు. అంతే కదండి చేస్తారు. ట్రంప్ అంటేనే బెదిరించడం కదా, భయపెట్టడం కదా, అదే ఇవాళ చేస్తున్నారు. మరి మీరు చెప్పండి, మీరు రష్యాను ఎదిరించలేరు, అమెరికా వాడి సపోర్టు లేదు, చైనా వాడిని ఆర్థికంగా ఎదుర్కొనే సత్తానే మీకు లేదు. ఫైనల్గా ఏం చేస్తారు, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని భారత్తో వేసుకుంటారు. మొన్న పోలాండ్ యొక్క డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఢిల్లీకి వచ్చాడు. ఏం చేశాడు ఇతను, మీరు మేము కలిసి ఆయుధాలను తయారు చేద్దాము అంటే యూరోప్ యూనియన్ తరఫు నుంచి ఈయన వస్తున్నాడు, నాటో దళాల తరఫు నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు అక్కడ ఫ్రాన్స్లో తయారయ్యే రఫేల్ విమానాలు ఇక్కడ యూపీలో తయారు చేద్దామండి. ప్రతి ఒక్క దేశము కూడా భారత్లోకి వచ్చి ఇలాగా ఆయుధాలను తయారు చేస్తాము, మీతో వ్యాపారము అనేది కొనసాగిస్తాము, మేము సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు భారత్ మా కాలనీ అండి, వాళ్ళు ఏముందండి. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు నేను వర్క్ చేశాను కొంతమంది ఫారినర్స్తో, ఎప్పుడు చిన్న చూపే. భారతీయులు అంటేనే చిన్న చూపు. ఏంట్రా మీరు పెద్ద, ఇవాళ ఏం చేస్తున్నారండి, మనము లేకుండా వీళ్ళు సర్వైవే కారండి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రతన్ టాటా గారిని చూశారనుకోండి, ఆ రోజుల్లో ఆయన జాగ్వార్ రేంజ్ రోవర్ నిన్న కూడా మాట్లాడారు కొంటున్నప్పుడు ఆయన ఏమన్నారు, ఒక స్టేజ్లో ఈ జాగ్వార్ రేంజ్ రోవర్ కార్స్ భారత్లోనే తయారు చేస్తే, మరి ఇది ఆయన ఎప్పుడు ఆలోచించాడు, 2008లోనే ఈ మాస్టర్ స్ట్రాటజీ ఆయన వర్కౌట్ ఇవాళ తయారు చేస్తున్నారు కదా. సో తయారు చేయడం వల్ల ఏంటి, మేజర్గా వాళ్ళకి లాభాలు. వీళ్ళు ఎవరూ కూడా ఆ రోజుల్లో భారత్ రావడానికంటే ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి వీళ్ళెవరికి బుర్రలు పనిచేయలేదు. మా జర్మనీ ఇవాళ ఏంటి విషయము, మీరు జర్మనీలో తయారు చేసే ఒక కారు అమెరికాలో తయారు చేస్తే చవకబడుతుందండి. వీళ్ళు ఇంత లాంటి అంటే అంత కాస్ట్లీ, ఇన్ఫ్లేషన్ అనేది ఆ లెవెల్లో పెరిగిపోయింది ధరలు. సో జర్మనీలో వాళ్ళు కారు తయారు చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయిల్స్ లేదు, గ్యాస్ లేదు, రష్యాతో యుద్ధం ఎవరు మొదలుపెట్టారు, అమెరికా వాడు మొదలుపెట్టాడు, వీళ్ళు ఇరుక్కుపోయారు. సో గుడ్డిగా ఒకరిని నమ్మడము, కష్టపడలేకపోవడము, కృషి చేయలేకపోవడము, మాకేముందిలే మేము చాలా గొప్పవాళ్ళము, ఇలా ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తింటారు అనడానికి మీకు ఇవాళ ఫ్రాన్స్ని చూడండి, జర్మనీని చూడండి, భారత్ లేని సిచ్యువేషన్ని వాళ్ళు ఊహించనే లేరు. మనము లేకపోతే, మనతో ఎఫ్టీఏ లేకపోతే, ఈ ఆయుధాలంతా భారత్లో తయారు చేయలేకపోతే వీళ్ళు సర్వైవే కారు అనేదే నిజము. మరి రష్యా పోయింది, చైనా పోయింది, అమెరికా పోయిందంటే చచ్చినట్టు మనల్ని కాలనీ అని చెప్పి అవమానించిన వాళ్ళు ఇవాళ మనతోనే, మీతోనే మాకు సర్వము, మేము మీతో కలుస్తాము, ప్రతిదీ మీ దేశంలోనే ఈ ఆయుధాలు తయారు చేసుకుంటాము అని చెప్పి అడగడము. సో మనము కూడా ఒప్పుకుంటాం కదండి, ఎందుకంటే మనకి ఇది వ్యాపారం, మనకు మన జీడిపి, మన రెవెన్యూస్. అలాంటిది నాటో దేశాలంతా మన ముందు వచ్చి నిలబడుతున్నారంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారు, గ్లోబల్ పవర్గా ఎలా ఎదిగారు. ఇంతంత పెద్ద దేశాలను మీరు ఎదిరించాలి అంటే మాకు భారత్ ఉందంటే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పినట్టుగా మాకు భారత్ ఉంది అని అంటున్నారంటే దీన్ని ఎలా చూడాలి, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.